नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते సభాదేవతాభ్యో నమః. ఈ సబ్జెక్ట్ గ్రేట్నెస్ చూడండి. ఒక్కొక్కళ్ళు కొద్దిసేపు ఒక అర్ధగంట వినేసరికి వేమనలు అయిపోయారు. వేమన ఇలా కూర్చొని అలా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఏదో భయంకరమైన వైరాగ్యం వచ్చి జీవితం మీద నాకేం కోరికలు లేవు, ఇది ఎక్కడ టార్చర్ నాయన ఇప్పటికైపోతుందిరా అనేదే వైరాగ్యం. అది అంత ఈజీగా రాదు. ఈ సబ్జెక్ట్ గ్రేట్నెస్ అది తీసుకొస్తుంది. అట్లా జీవితం మీద విరక్తి వస్తుంది. అర్థమైందా? దాన్ని వైరాగ్యం అంటారు. అలా వచ్చిన వాడికి మోక్షం వస్తుంది. అర్థమైందా? సరే, రామాయణం గురించి మాట్లాడదాం. నిన్నటి రోజున నేను ఇచ్చిన 2 వరాలను నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తేనే అవి చెప్తాను కైకేయి రాముడితో అన్నది. అంతవరకు ఆగిపోయింది. ఇవాళ కంటిన్యూ చేద్దాం. రాముడు గ్రేట్నెస్ చూడండి. అమ్మో వీళ్ళు ఏమైనా కన్నింగ్ ప్లాన్ చేశారేమో, నేను రాజు అవ్వకుండా చేయడం కోసం నాకేమైనా ఎసరు పెట్టారేమో, ఇలాంటివి ఏమైనా ప్లాన్లు వేశారా, అట్లా ఏం ఆలోచించాలి రాముడు. ఇలా చెప్పింది కైకేయి, నేను రెడీ అమ్మా అడగండి అన్నాడు. అంటారు ఒక్క సెకండ్ ఆలోచన కూడా చేయలే. అది ధర్మాత్ముడి లక్షణం. మనం ఏం చేస్తాం, 1 రోజు టైం ఇవ్వండి, మేమందరం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం, పెట్టి పెద్దవాళ్ళని పిలుస్తాం, పంచాయతీ చేసి ఏ పంచాలు కట్టుకోవాలి ఏ కట్టుకొని అందరూ వచ్చి మీటింగ్ పెట్టి అప్పుడు డెసిషన్ తీస్తామంటాడు. అందుకే అన్నారు రాముడిలా బ్రతకడం కష్టం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రాడు. అలాంటిది రావాలంటే మళ్ళీ త్రేతాయుగమే రావాల్సిందే. అలాంటి వాడు మనకు అదృష్టం చూడండి. ఏ రిలీజన్ కన్నా ఉందా? రాముడు వంటి దేవుడు ఉన్నాడా? ఎవరికి లేదు. అలాంటి రాముడిది రామాయణం కొంతమంది పేరెంట్స్ అంటారు రామాయణం ఎందుకండి అంటారు. అందుకే నువ్వు అట్లున్నావు అని చెప్పాలి. అందుకే నువ్వు అట్లున్నావు అన్నారు. సరే, రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. ఏమంటున్నాడు? నా తండ్రి నాకు గురువు, ప్రథమ గురువు మీకు మీ నాన్నగారే. మీ నాన్నగారు మీ గురువు గారు, అందుకని మీ గురువు గారు నాన్నగారే కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి తండ్రిని. పాలకుడు అలానే మమ్మల్ని పోషించేవాడు, మనల్ని అందరినీ పాలించేవాడు. హితుడు మనకు మంచి చేసేవాడు. గుర్తుపెట్టుకోండి, లోకల్లో ముగ్గురు మనకు మంచి చేసేవాళ్ళు, తల్లి తండ్రి గురువు. అంతే. ఇంత మించి ఎవరైనా ఉన్నారంటే వాడు పెద్ద ఫూల్ అని చెప్పాలి. ఏప్రిల్ 1 ఫూల్ కాదు, వాడు జీవితాంతం ఫూలేవాడు. ఏప్రిల్ 1 ఫూల్ కాదు, వాడు జీవితాంతం ఫూలే. వాడు జీవితాంతం ఏప్రిల్ 1 వాడికి. అమ్మ నాన్న గురువే హితులు ఏదైనా కానీ అది కూడా ఫూలే. అదో పెద్ద ఫూల్, ఇదో చిన్న ఫూల్. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. రాముడు అంటున్నాడు మా నాన్నగారు విషం తాగమని ఇప్పుడు తాగేస్తా, సముద్రంలో దూకనంటే దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ ధర్మం చూడండి. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు, ఈ బాడీ అనేది ఎవరి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అనదు, హిమ్ అనాల. నాన్ననో అమ్మనో చూపించి. అవునా కాదా? ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. దీన్ని ఏం చేసుకోవాలా? మనం ఏం చేస్తాం? మనం బుద్ధివాడి నువ్వు నాన్న నాకు చెప్తావా, నువ్వు నిన్నే లోపల పెడతా అంటాడు. ఆస్తి లాక్కుంటాడు, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తాడు. అర్థమైందా? ఏ ప్రాపర్టీ మంది అనుకుంటున్నావు అది మందా కాదు, నాన్న అమ్మ వాళ్ళది. ఇంకా డెప్త్లో మాట్లాడితే ఇప్పుడు గురువు కూడా వస్తాడు. ఈ ప్రాపర్టీ ఎవరిది? అమ్మ నాన్నది కూడా కాదు, గురువుది అనాలి. ఎలా అయింది? గురువు వల్ల రాలేదే, అమ్మ నాన్న వల్ల వచ్చింది శరీరం. మరి గురువు ఎందుకు అంటున్నారు? గురువే దేవుడు. ఎవ్రీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్. ఆ దేవుడే గురువుగా వస్తున్నాడు. అందుకు ప్రాపర్టీ బిలాంగ్స్ టు గురూజీ అని చెప్పారు. అందుకే గురువు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. తల్లిదండ్రి గొప్ప అని కొంతమంది అంటారు. తల్లిదండ్రి గొప్పే, వాళ్ళ వల్ల శరీరం వచ్చింది కాబట్టి గురువుని సేవించుకుంటాం. తల్లిదండ్రి అనేది పక్కన పెడితే గురువు గొప్పవాడని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రి వల్ల జన్మలు వచ్చే ఛాన్స్ ఉంది. తల్లిదండ్రి కంటే నాకు ఒక మెట్టు గురువే అంట. ఎందుకంటే గురువు మళ్ళీ జన్మ లేకుండా చేసేస్తాడు. ఇంకా మళ్ళీ తల్లి ఎందుకు తండ్రి ఎందుకు? నాకు ఈ జన్మకున్న తల్లిదండ్రులు చాలు, నాకు అంతకుముందు ఉన్న వాళ్ళు చాలు. అయిపోయింది, అకౌంట్ క్లోజ్. అందుకు గురువు గొప్ప. నేను అలా పోతానమ్మా, కొంతమంది నచ్చకపోవచ్చు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికి కానీ సముద్రంలో దూకడానికి కానీ రెడీ అంటున్నారు రాముల వారు. అలా మన తండ్రి మాటలు దుంకమంటే దుంకేసారు. ఇవాళ తల్లిదండ్రులు కూడా అట్లే ఉన్నారు. పెద్ద కొడుకు ఇష్టం చిన్న కొడుకు దుంకేయమనో, చిన్న కొడుకు ఇష్టం పెద్ద కొడుకు నువ్వు దుంకేయరా అని దుంకేయకూడదు. ఇది నాన్న చిన్నపిల్లలు మీకు పాపం అలా చెప్తున్నాను, కానీ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సతాయిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. అందుకే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయాల్సి వస్తుంది. అర్థమైందా? దారుణంగా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళకు ధర్మం లేదు, పాడు లేదు, ఒక గురువు లేడు, ఒక ధర్మం తెలియదు, ఒక భగవద్గీత తెలియదు, ఒక రామాయణం చదవరు. అట్లా పెరిగేశారు. అలా పిల్లలు కనేసారు, అయిపోయింది. పిల్లలు టార్చర్. పాపం హిరణ్యకశిపుడు లేడు, ప్రహ్లాదుడికి ఉన్నాడా లేదా?
ఎగ్జాంపుల్ అక్కడే ఉంది. అలానే రావణాసుడు తండ్రికి రావణాసుడు ఉన్నాడుగా సతాయించే పిల్లాడు, అది ఉంది ఇది ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ధర్మం పట్టుకుంటే రాముడు అవుతాడు, లేదంటే రావణుడు అవుతాడు. తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే తప్పక పాటిస్తాను అన్నాడు. నాన్నగారి కోరిక ఏంటి చెప్పండి, ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నాను, నేను వెంటనే చేసేస్తా అన్నాడు. రాముడు ఆడిన మాట తప్పదని పలికాడు. తప్పడు. రాముడు ఒక్కసారి మాట ఇస్తే తిరిగి వెనకకి తీసుకోడు. ఇది రావాలన్నా అన్న మనకి, అందుకే తొందరపడి మాట ఇచ్చేయకండి. నీకేదో మంచి అలవాటు ఉంది కదా, ఎప్పుడు మనం చెప్పుకుంటాం ఏంటది, 10th కూడా లేదు 10th కూడా చాలాసార్లు అనుకున్నాం ఏదో ఇచ్చేస్తావు కదా నువ్వు ఫ్రెండ్స్కి. ఏ లక్షణం అది, పెన్నా ఏదో ఇచ్చేస్తా అంటావు కదా సిద్ధు, నువ్వు హెల్ప్ చేస్తావు ఏదో అన్నావు కదా అడగకుండా. 10th కూడా చాలాసార్లు నేను వాడా. అన్నయ్యకి ఏదో లక్షణం ఉంది, పరోపకార లక్షణం. ఏదైనా అడిగితే చేసేస్తాడు, ఏదో ఫ్రెండ్స్ అడిగితే ఏదో ఇచ్చేసేవాడు అంట, వాడికి అలవాటు అది ఏదో ఉండేది. 10th బాగా చాలాసార్లు వాడాము అది. అలా అంటే అన్నీ చేసేమని కాదు, చూసుకోండి మన స్టెబిలిటీ చూసుకొని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయండి, సరేనా. తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే పాలిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించి ఇవ్వండి మాట. నేను అది చేస్తా ఇది చేస్తా చార్మినార్ రాసిస్తా అంటే కుదరదు. తాజ్మహల్ రాసియండి కావాలంటే. కైకేయి 2 వరాల గురించి చెప్పింది. కైకేయి తన 2 వరాల గురించి మొత్తానికి చెప్పింది. ఎవరికి రాముల వారికి. రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. మనమైతే ఇలా చేస్తారా, నాకు నిన్నేమో రాజ్యం ఇస్తా అన్నారు, ఇవాళేమో గెంటేస్తున్నారా, అడవికి పంపిస్తారా అంటాం అని కైకేయిని దశరథ మహారాజు జైల్లో పెట్టిస్తాం. మనం పక్కా మనం ఇదే చేస్తాం. ఆయన ఫేస్లో చూడండి, స్థితప్రజ్ఞుడు అంటే సంతోషం వచ్చినా కదలడు. ఇవాళ చూస్తున్నా, సంతోషం వస్తే 3 సార్లు పల్టీలు కొట్టాలా, 4 బట్టలు చించుకోవాలా, అవునా. సంతోషం వస్తే సినిమాలు చూడట్లే, హీరోయిన్ ఎస్ అనగా 4 పల్టీలు కొడతాడు, 4 బట్టలు చించుకుంటాడు. ఇవన్నీ చేసేసి పిక్చర్లా ఎగురుతాడు, హూర్రే అని అరుస్తాడు, ఏదో చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడమనిషి ఓకే అని. అందుకే జంతువులు చాలా డిసిప్లిన్గా ఉంటాయి. వాటిలో కూడా ఆడజాతి ఉంది కదా, మనిషికి ఈ విచిత్రమైన లక్షణాలు. రాముడు ఏం చేశాడు, ఇంతన రియాక్షన్ ఇచ్చాడా పాపం. మీరు చూడండి, అన్నిటికంటే గ్రేటెస్ట్ పొజిషన్ నుంచి కిందకు వస్తున్నాడు. లోకానికి రాజు, అందులో అయోధ్యకి, సౌండ్ చేయకండి, అయోధ్యకి లోకానికి రాజు, ధర్మాత్ముడు, నిజంగా ఎలిజిబుల్ కాదా, మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్ పొజిషన్ ఇన్ అయోధ్య. అలాంటి వాడిని తీసుకెళ్ళి అడవిలో ఆయుధం పట్టుకోకుండా తాపస వృత్తిలో నారచీరలు ధరించి, అవునా కాదా, జటాధారి అయి తాపస వృత్తిలో బ్రతకమని చెప్పింది. అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఇష్టమైన వస్తువుల నోటి దాకా తీసుకొచ్చి మీ జీవితంలో ఇంక ఇయ్యను రా అని తీసేసుకున్నట్టే. తర్వాత ఇస్తాను కాదు, మీ జీవితంలో ఇయ్యను రా అన్నట్టు ఉంటుంది. 14 సంవత్సరాలు పెట్టింది, దాని అర్థం అదేగా. అప్పటికి రాముడు ఉంటాడు, వెళ్ళిపోతాడు అనుకుంది. లేదంటే వచ్చినప్పుడు ప్రజలు రాముడు వద్దు మాకు భరతుడే బాగున్నాడు అనాలని ప్లాన్ అనేది. అంటే ఎవరికైనా అన్నేళ్ళు దూరం ఉంటే మర్చిపోతారు ప్రజలు. ఇన్ని రాముడి క్వాలిటీస్ ప్రజలు మర్చిపోతారు. రాముడు వచ్చినా కూడా నా రైట్, పెద్ద కొడుకు నాకు రాజ్యం ఏంటంటే ప్రజలే ధిక్కరిస్తారు. వద్దు నువ్వు భరతుడు బాగున్నాడు అంటాడు. అంత టైం తీసుకుంది ఆవిడ. అంటే భరతుడు మీద ప్రజలు రాముడి నుంచి భరతుడికి షిఫ్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎంత పెద్ద ప్లాన్ వేశారో ధర్మాత్ముడి మీద. అది ధర్మం కదా. భార్యను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వాడు విన్నాడా మాట? నాన్న కన్నా చిట్టి అని 3 సార్లు చెప్పాడు. విన్నాడా? యుద్ధంలో కూడా పడిపోయాక కూడా ఇవాళ పోయి రేపు రా అని ఇచ్చాడు ఛాన్స్. యాక్చువల్ చంపేయాలి అసలు అప్పుడు, 2వ సారి. అప్పుడు కూడా వెళ్ళి ఆలోచిస్తాడేమో, ఓడిపోయాక డిప్రెస్ అయితే బుద్ధి మారుతుందని అక్కడే ఛాన్స్ ఇచ్చాడు. ఆంజనేయ స్వామి పోయి చెప్పాడు, విన్నాడా? వినలే. అంగదుడు చెప్పాడు, విన్నాడా? వినలే. యుద్ధంలో ఓడిపోయాడు, ఇవాళ పోయి రేపు రా అన్నాడు, విన్నాడా? ఇంకేముంది, ఇక డెత్ ఒకటే ఆప్షన్. ఇక అంతేగాని నేను చంపొద్దని చెప్పి భార్యను అక్కడ వదిలేయలేడు కదా. ఆయన ఇంకోటి రాముడు ఏమన్నాడు, సీతను వదిలి తీసుకొచ్చేటప్పుడు, అయోధ్య రాజుగా నా రాజ్యంలో ఉన్న స్త్రీని రాక్షసుడు పట్టుకెళ్తే రాజుగా నా బాధ్యత ఆ స్త్రీని విడిపించి తీసుకురావాలని. నా భార్యను తెచ్చుకున్నాను లే ఆయన ఫస్ట్ అది చెప్పాడు. రాముడు రాజుగా వెళ్ళి యుద్ధం చేశాడు అక్కడ. ఎలా? ఒక రాక్షసుడి చేతిలో బందీ అయిన అయోధ్య స్త్రీని తెచ్చాడు. రెండోది ఏమన్నాడు, భార్య ఇప్పుడు భర్తృస్థానం. అందుకే రాముడిని అర్థం చేసుకోండి. చాలామంది రాముడు తిడతారు, అదేంటి సీత మీద అనుమానం పడ్డాడు, సీతని తర్వాత అడవులు పాలు చేశాడు, సీతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇలే రాముడు. రాముడు గురించి సీతమ్మ తెలుసు, నీకేం తెలుసు? హస్బెండ్ గురించి వైఫ్కి తెలుస్తుందా? మళ్ళాంటి వాళ్ళకి తెలుస్తుందా? ఎవరికి మా తెలిసేది? రేపొద్దు మీ పెళ్లి చేసుకున్నాను, మీ ఆవిడ మీ గురించి బాగా తెలుస్తుందా? పక్కనున్న
ఇంకోటికో తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది బాగా? వైఫ్కి తెలుస్తుంది. మా ఆయన లక్షణాలు ఇవ్వండి. ఎవరు చెప్పినా మా ఆయన గురించి నాకు తెలుసు అంటారు. అలానే మీ ఆవిడ గురించి మీరు చెప్తే బాగుంటుందా, ఎవడో చెప్తే బాగుంటుందా? గలీజ్గా లేదు చెప్పడానికి. అలా ఉంటుంది అన్నమాట. సరే, కైకేయి 2 వరాలను చెప్పింది. రాముడి ముఖంలో ఇంత బాధ లేదు, ఏం లేదు, చాలా సంతోషంగా. ఎలా అయితే రాజు అవుతా అన్నప్పుడు ఉందో ఫేస్, నువ్వు రాజు కాదు అడవుల పాలవ్వాలన్నా కూడా అలానే, సరే అమ్మా ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు చాలా సంతోషంగా. అంటే అమ్మా నాన్న నాకు విధించిన బాధ్యతగా తీసుకున్నాడు ఆయన, రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తండ్రి మాట కోసం వెళ్తున్నాడు. సంతోషాలకు పొంగిపోవడం, బాధలకు కృంగిపోవడం. స్థితప్రజ్ఞుని కృంగి కాదు. ఎస్, బాధలు వచ్చినప్పుడు బాధపడిపోవడం, అలానే సంతోషాలు ఎగిరి పడేవాడు స్థితప్రజ్ఞుడు కాడు. మరి స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? బాధలు వచ్చినా పడిపోకూడదు, సంతోషం వచ్చినా 3 సార్లు పట్టీలు కొట్టకూడదు, బట్టలు చించుకోకూడదు. అవునా? అలా అమ్మ నీవు చెప్పినట్లే చేస్తా. అమ్మ అంటున్నాడు, వసేయ్ అనలే ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అమ్మ అనే అన్నాడు. మనం ఏం చేస్తాం? రాక్షసి తల్లిలాగా ఉన్నావు ఇన్ని రోజులు, మీ అబ్బాయికి రాజ్యం ఇచ్చేస్తావా, నన్ను బయటికి తోసేస్తావా, నువ్వు అమ్మే కాదు నువ్వు రాక్షసి అని తిడతాం. మనం తిడతామా లేదా? మనకి ఇట్లే వస్తుంది రియాక్షన్ ఆటోమేటిక్గా. మనం అలాంటి తిండి తింటున్నాం కాబట్టి అదే రియాక్షన్ వస్తుంది. రాముడు సాత్వికంగా తిన్నాడు పాపం, గురుసేవ చేశాడు కాబట్టి ఆయనకు అలా రాలే. అమ్మ సరే నువ్వు చెప్పినట్లే చేస్తా అంటే, నాన్న చెప్పలేక నీతో చెప్పించాడా? సరే నాన్న మాట అదే అయితే అందుకే బాధపడుతున్నాడు. లేదంటే నాన్న నేను ఇలా అనలేదురా అని చెప్పు ఉండాలి కదా, చెప్పలేదు అంటే నాన్న అదే ఉద్దేశం. నాన్న నన్ను పంపించడానికి ఇష్టం లేక బాధపడుతున్నాడు, ఓహో అదే అని బయలుదేరుతున్నాడు రాముల వారిగా. భరతుడు అంటే నాకు ప్రాణం, ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి. అమ్మ పొరపాటున భరతుడికి రాజ్యం ఇవ్వకుండా నేనే ఏలి నా తర్వాత నా బిడ్డలే రాజ్యం చేస్తారేమో, భరతుడు దొరకదని నువ్వేమన్నా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావా? అలా ఏం ఫీల్ అవ్వకు, భరతుడు అంటే నాకు ప్రాణం అని చెప్పాడు. ఇక్కడ కైకేయి యాక్చువల్గా పడిపోయింది, రాముడు ముందు పడిపోయింది కైకేయి. ఏ రాజ్యం కొడుకు కట్టబెట్టాలని చూసిందో, అసలు తను ప్రాణం కంటే కొడుకు కంటే బాగా చూసుకున్నాడేమో బయటేసింది. కొడుకు రాజ్యం ఇవ్వాలంటే ఆ ఎవరైతే కొడుకులాగా చూసుకున్న కొడుకు వచ్చి ఏమంటున్నాడు? భరతుడు అంటే నా ప్రాణం అంటున్నాడు. నిజంగా కైకేయికి కూడా లేదేమో భరతుడి మీద ఫీలింగ్, రాముడికి ఉంది. అంటే నువ్వు ఆ అభద్రంగా అంటే భరతుడికి ఏమైనా అవుతుందని ఆలోచిస్తున్నావేమో, ఆ టెన్షన్ పడకమ్మా అని చెప్పాడు. అంటే రేపు పొద్దునే అరణ్యవాసం వెళ్ళినా కూడా భరతుడు సేఫ్. భరతుడు రాజు అయితే నాకు చాలా సంతోషం అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఏ అన్న ఉన్నాడు నాన్న ఇవాళ రేపు? ఉన్నారు అన్నలు అట్లా, అలాంటి తమ్ముడు కూడా లేరు అనుకోండి, అది వేరే సంగతి. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెప్తే కాదంటానా? భరతుడు రాజు అవ్వాలని ఒక్క మాట చెప్తే నేనే దగ్గర నుండి చేస్తా కదా, భరతుడు రాజు అంటున్నాడు. ఇప్పుడు ఎంత ఫీల్ అయ్యి ఉండాలా? ఇలాంటి రాముడినా నేను పంపించేది? మారిందా? ఇంత చెప్పినా రాముడు చెప్పినా కూడా మారలే అక్కడ. అంటే తల్లిగా ఇన్సెక్యూర్డ్ అయిపోయింది, మందరంత పాయిజన్ ఎక్కిచ్చేసింది. నవ్వడానికి ఏముందన్నా, జోకర్స్ ఆఫ్ ఇండియా. అయితే మనం అక్కడ కైకేయిని అంత మార్చేసింది పాయిజన్, తన సొంత రాముని నమ్మలేకపోతుంది. చూడు మయూర్, అయినా మాటలను పాటించకుండా ఉండగలనా? నాన్నగారు చెప్పిన మాటలు ఎప్పుడన్నా నేను కాదన్నానా, చేయకుండా ఉన్నానా? ఖచ్చితంగా చేస్తా అంటున్నాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, రాజ్యం మీద నాకు ఆశ లేదు అంటే, నేను ఆల్రెడీ మీరు చూస్తే రాజు అని అనుకుంటున్నారు. రాముడంట తను విద్య నేర్చుకునేటప్పుడు, ఇది ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు, విశ్వామిత్రుడి దగ్గర వశిష్ఠ మాముని దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు అన్నారంట గురువుతో, గురువుగారు నాకు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు, నేను హాయిగా తపస్సు చేసుకొని అంటే నారాయణుడిగా పలుకుతున్నాడు, విష్ణుమూర్తి కదా ఆయన. ఎలా ఉంటాడు? శివుడి గురించి అలా ధ్యానం చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అదే ఉంటుంది, జన్మల నుంచి వచ్చిందో లేదంటే ఆయనకు ఉన్నదో ఒకటే జన్మ, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. అలా ఉన్న ఆయనకి అదే పోతుంది. కానీ మనసు యుద్ధం చేయి, రావణాసుడు కొట్టు, బాణాలు తీసుకో, పెళ్లి చేసుకో, ఇవన్నీ అంటే ఏమి అవుతుంది ఆయనకి? ఆయన ఎప్పుడు అనేవాడంటే గురువుతో, గురువుగారు నాకు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు, నాకు రాజ్యం ఇష్టం లేదు, లక్ష్మణుడికో భరతుడికో శత్రువుడికో అంటకట్టేయండి, నాకు రాజ్యం వద్దనే అనేవాడంటే ఎప్పుడు గురువులతో. నేను హాయిగా సాత్వికంగా ఉంటూ అమ్మ నాన్న సేవ చేసుకుంటూ, గురువు సేవ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటా, ఇదే నాకు బెస్ట్ లైఫ్ స్టైల్ అన్నాడంట. ఎన్నోసార్లు గురువుతో అన్నాడంట. వాళ్ళకి ఏం తెలియక రాముడి వల్ల ఈమెకి అంటే తల్లిగా చూడండి, నేను ఎప్పుడు అదే అంట, తండ్రి ఇలా చేసి ఉన్నాడు. తల్లి తన బిడ్డ విషయానికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రి మేబీ ఇంకో ఫ్యామిలీ యొక్క బిడ్డని యాక్సెప్ట్ చేయగలడు, ఒక తల్లి ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. తల్లికి ఉన్న లక్షణంలో ఇది ఒకటి, ప్లస్ అని చెప్పాలా మైనస్ అని చెప్పాలి తెలియదు కానీ, తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే సవితి తల్లే, సవితి తల్లే. ధ్రువుడు కూడా అంతే కదా, ధ్రువ ఉపాఖ్యానం, ధ్రువుడు కూడా అంతే కదా, తల్లి పరీక్ష పెట్టు.
యాక్సెప్ట్ చేయదు. తండ్రి తొడ మీద కూర్చోవద్దంట. అది ఏంటంటే సవితి తల్లే, సొంత తల్లే. అంతేగాని మా అమ్మ చనిపోయింది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, నేను పెద్ద భార్య కొడుకుని కూతురునన్నా కూడా ఈ రెండో భార్య యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ బిడ్డలే ఫస్ట్ అంటది. అదే చేసింది కైకేయి కూడా. తన బిడ్డనే ఫస్ట్, తర్వాతే రాముడు. ఎంత డియరెస్ట్ అన్నా కానీ రాముడు సెకండ్, భరతుడే ఫస్ట్. ఆ పేగు బంధం అంటారు కదా, అది అలా ఏర్పడుతుంది అంతే. అది ఏం చేస్తారు? నాకు రాజ్యకాంక్ష లేదు, తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞను పాటించకుండా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకోటి లేదు. క్లియర్గా చెప్తున్నాడు. రాముడికి తండ్రి మాట ఇంపార్టెంట్, తండ్రి మాటని ఫాలో అవ్వాలని చెప్పట్లయినా ఆయన ఏమంటున్నాడంటే చాలా క్లియర్గా చూడండి. తండ్రికి సేవ చేయడం, తండ్రి మాటను పాటించడం కంటే మించిన ధర్మము మనుషులకు లేదు అంటున్నాడు. రాముడికి లేదని చెప్పట్లే. అంటే మనందరికీ చెప్తున్నాండి నీట్గా, భగవద్గీతలో ఇంత కృష్ణుడు చెప్పినట్టు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా, నాన్నగారు డైరెక్ట్ నాకు చెప్పకపోయినా, మీరు చెప్పారు కదమ్మా, మీరు నాన్న వేరా, అమ్మ నాన్న ఇద్దరు ఒకటే నాకు, అందుకే నేను పాటిస్తా అంటున్నాడు. నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతున్నానన్నాడు శ్రీరాముడు. అడవికి బయలుదేరుతానమ్మా ఇప్పుడే, మీరు ఎలా చెప్పారో అలానే తాపస వృత్తిలో నార చీరలు ధరించి జటాధారి వెళ్తానని చెప్పి అన్నాడు. అంటూ చెప్తూ ఈరోజు ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.